హలో అందరికీ. నేను మీ రాధిక. వీళ్ళని చూస్తే నేను నా చిన్నప్పటి డేసే గుర్తొచ్చాయనమాట. అప్పుడు కూడా అంతే, స్కూల్ యూనిఫార్మ్స్ ఏసుకొని అలా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడైతే ఇలా పంజాబీ డ్రెస్సులు ఏసుకుంటారు కదా! అప్పుడైతే మంచిగా ఫ్రాక్స్ ఏసుకునేవాళ్ళు. 10థ్ వరకు కూడా ఫ్రాక్స్ ఏసుకొని వెళ్ళేవాళ్ళు ఇబ్బంది లేకుండా. ఇప్పుడేమో అసలు కాలం అంతా మారిపోయింది అనిపిస్తుంది. చిన్న పిల్లల్ని కూడా వల్గర్‌గా చూసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ పంజాబీ డ్రెస్సులే ఎక్కువ వేసుకుంటున్నారు. చీరాలెల్లి అని చెప్పాను కదా! ఇది సప్తగిరికి ఆపోజిట్‌లోనే ఉంటదనమాట. అన్నీ దొరుకుతాయి. ఇక్కడ జీడిపప్పు చెక్క చాలా బాగుంటది. అందుకే ఇక్కడ తీసుకుంటా అనమాట నేనొచ్చేసి. అండ్ చీరాలలో అసలు క్రిస్టమస్ వైపు అయితే ఫుల్లుగా ఉన్నాయన్నమాట. షాపులన్నీ కళకళలాడిపోతున్నాయి. ఎక్కడ చూసినా స్టార్ సింబల్స్, క్రిస్మస్ ట్రీ ఇవే కనిపిస్తున్నాయి అనమాట. బాగా క్రిస్మస్ డెకరేషన్స్ కూడా షాపింగ్ మాల్స్‌లో చేశారు. అండ్ చీరాలలో క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత మటుకు మేము ఎక్కువ వెళ్తూ ఉంటాం కదా! రీజనబుల్ ప్రైజెస్ కూడా దొరుకుతాయి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే మ్యాక్సిమం అక్కడ షాపింగ్ చేసినా కానీ చీరాలు వచ్చాక షాపింగ్ చేస్తే అదొక తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడే చేసిన అలవాటు కదా! ఇది అజంతా అనమాట. ఇది అందరికీ తెలుసు. చీరాల్లో ఉండేవాళ్ళకి అజంతా, సప్త